రా 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 కన్నా జేబుల డబ్బులు తీరా సిన్న బొక్కెట్టేందుకు సిద్ధంగున్నారా, మీ మైండ్ వెంగబెట్ట మేస్త్రి నేనేరా. మరి ఇల్లు కట్టరా అంటే ఇరిగిచ్చినోడ్ని, అందంగా చేయరా అంటే అల్లాడిచ్చినోడ్ని, పని పూర్తి చేయండిరా అంటే పుర్ర పేల్చేసినోళ్ళని, మొత్తానికి వాళ్ళ పనోడితనంతో మైండ్ మూసీ నదిలో ముంచేసినోళ్ళని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. పనిని ప్రశాంతంగా చేసే వాళ్ళైతే ఓకే, అసలు ఏం చేయకుండా పడుకునే వాళ్ళైనా ఓకే, అంతేగాని పక్కాగా పనిని పట్టాలెక్కించే పెగాసిస్ బాబాయిలతోనే అసలైన కష్టం. ఇది చూడండి, మరి పిల్లోడు పిల్లర్ పోసాడు, అయితే చూశాక పిల్లేరు గంతులేసే పరిస్థితి. సగం సగం పనులు చేస్తే ఇలానే ఉంటది మరి సర్వం శాంతం లాగా. నేనేమంటానంటే బడా పనులు బడాగా చేసినప్పుడు వామ్మో అని ఒకలా అంటారు, బడా పనులు బుర్రతో గిమ్మిక్ చేసినప్పుడు వామ్మో అని ఇంకోలా అంటారు. మరి అలాంటి ఓ గిమ్మిక్ మిమ్మిక్ పనినే ఇక్కడ చూడండి. వారిని డిజైన్స్ అల్లగొండ అనేలా బాత్రూమ్ ని కబోర్డ్ లో కవర్ చేసి ఎగిరేలా చేశాడు. అయితే తెలియని కొత్తోళ్ళు ఇంటికొస్తే మొదట ఆగం అవ్వడమే. కొందరి తెలివితేటలైతే నిజంగా అవాక్కయ్యి అరిపించేలానే ఉంటాయి, అదరగొట్టో అనేలానే ఉంటాయి. మరి అంత తెలివిగా ఎవరేం చేశారంటే, నార్మల్ గా ఇల్లు కట్టడం మొదలెట్టాక సాయంత్రం సల్లబడ్డాక ఉండే మ్యాండేటరీ టాస్క్ ఒకటే, గోడల మొత్తం నెమ్మలంగా నీళ్లు పట్టాలా సంయమనం పాటిస్తూ. అయితే ఆ శ్రమని సులువు చేసేసుకున్నాడు ఎక్కడో తెలివైన త్యాగరాజులు. చూడండి మరి ఎట్టా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు అన్నట్టు, తోటలో వేసే డ్రిప్పుల్ని ఇంట్లో బిగించి పారదొబ్బాడు సెట్, మధ్యలో పెట్టి మూత దిప్పి మంచం ఎక్కి మొత్తవడమే. ఇంకా ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. వావ్ వాట్ ఏ డిజైన్. దీని వెనకున్న మేస్త్రి ఎవడో గానీ వాడిని ఒక్కసారి చూడాలయ్యా. మరి ఇంత కాంప్లెక్స్ డిజైన్ మా వాడికి ఎలా దట్టిందో, అసలు ఆ ఎగ్జిక్యూషన్ ఎలా కుదిరింది. మరి దీని పేరే వాలు బిల్డింగ్. సగం వంగిపోయి ఉంటది, తిక్క మక తిక్క తిక్కగా ఉంటది. మరి అనుకున్న డిజైన్ అటకెక్కిందో లేక డిజైన్ అయ్యింతేనో ఏమో గాని చూడ్డానికి దిమ్మ తిరిగిపోయేలా ఉంది. కొంతమంది చేసే పనులకైతే ఎక్కెక్కి నవ్వాల్సిందే. అలాంటి ఓ ఘనకార్యాన్ని ఎలగబెడుతున్నాడు ఇక్కడి జ్ఞానమూర్తి. మరి గమనిస్తే ఓ కొలతగా కట్ చేస్తున్నాడు. అయితే దీని వెనకున్న ఆలోచన చూస్తే అరుపులే. మనోడి పొట్ట పట్టడం కోసం పని కట్టుకుని చేసిన పనిది. బాస్ మాత్రం మామూలోడు కాదు, బాస్ లెవెల్లోనే ఆలోచించాడు. కొందరితో కలిసి పనిచేయడం ఎలా ఉంటదంటే సలసల కాలుతున్న కొంపటి పైన కూర్చున్నట్టే ఉంటది. అట్టంటోడే ఇక్కడి ఎరుపు సొక్క ఎరబాబు కూడా పక్కనోడి పని మొత్తాన్ని పెంట చేసి పారేశాడు. ఎప్పుడైనా పని తీసుకెళ్లి పనికిమాలినోడి చేతిలో పెడితే ఆ పని కూడా ఎందుకు పనికి రాకుండానే పోద్ది. ఈ స్టేట్మెంట్ కి అచ్చమైన నిదర్శనం ఇక్కడి అచ్చుబోసిన అచ్చం బాబు. మరి ఏం బేస్ చేసుకుని పని చేతిలో పెట్టారో గాని కాంట్రాక్టర్ బాబు నేలకు కరుచుకునేలా చేశాడు. ఏ మాత్రం నాలెడ్జ్ లేకుండా పనిలో దిగితే ఇలానే ఉంటదిరా బై అనిపించాడు. పోసిన తార్ రోడ్డు ఏంటో పెచ్చులు వచ్చేస్తుంది. ఇంక ఈ పనోడితనాన్ని బట్టబయలు చేయడానికి ఊరోళ్లు రెచ్చిపోయారు, రచ్చ చేశారు, ఫైనల్ గా వైరల్ చేసేశారు. టెక్నాలజీని అవసరానికి మంచి పని కోసం వాడితే అంతా బాగానే ఉంటది. అయితే కొందరు పని కట్టుకుని మరి చెడు చేసేదానికి వాడుతుంటారు, చాండాలం చేసేస్తుంటారు. ఏ మనిషికైనా లైఫ్ లో ప్రైవసీ అనేది చాలా ముఖ్యం. అయితే ఇప్పుడున్న టెక్నాలజీతో ఎటు చూసినా కెమెరాలే, ఏ చిన్న పొరపాటైనా గానీ వైరల్ అయిపోవడమే. మ్యాటర్ ఏంటంటే కొత్త సిటీకి వెళ్ళినప్పుడో పని మీద పక్కూరు వెళ్ళినప్పుడో స్టేకి హోటల్లో దిగుతుంటాం. ఇది మనలాంటి పద్ధతి. అయితే ఒక్కొక్కళ్ళది ఒక్కో పర్పస్ అనుకోండి, అది వేరే విషయం. మరి అలాంటి చోట ఎలాంటి దారుణాలు ఉంటాయని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇదేం దారుణంరా భయ్యా అనేలాగా కనపడకుండా క్లాక్ లో కెమెరా ఫిట్ చేసేశారు కోబ్రా కాట్రాజులు. మరీ ఇలా ఉంటే ఇంకేం చేయగలం. అసలు కన్ను కనిపెట్టలేని అరాచకం ఇది. నార్మల్ గా ఎవరైనా బీరువాల్ని లాకర్లని దేనికి వాడతారు? దేనికి వాడతారా? డబ్బు దాయడానికి, బంగారం దాపెట్టడానికి, కాస్ట్లీ ఐటమ్స్ ని కప్పిపుచ్చడానికి కదా. అయితే ఇక్కడ ఈ ఇంటోళ్ళు దేనికి వాడారో చూస్తే మీ మైండ్ మడతడిపోద్ది. చూడండి, రే ఇదేం ఐడియా రా నాయనా, నరాలు కట్టేలా చేశారు కదరా. బీరువాని బాత్రూమ్ చేసేశారు కదరా బీభత్సకారులారా. అసలు ఈ ఐడియా వచ్చింది చూడు, ఆడికి మాత్రం పొర్లబడి కొరువు దండాలు పెట్టేయచ్చురా. ఇక్కడ వేళ్ల బుర్ర పవర్ చూశాక బెమ్మెలెత్తిపోవాల్సిందే. ట్యాప్ ఫిట్ అయ్యేలా టైల్ కట్ చేయాలి, గోడ కతికించాలి. దానికోసం ఏందో టెక్నిక్ వేశారు, ఏందో చేస్తున్నారు. సరే మరి ఇంత చేసి ఆఖరికి అనుకున్నది సాధించారా అంటే సింపుల్ గా అయిపోయే దానికోసం అప్పనంగా టైల్ ని ఆగం చేశారు. అరే స్వామి, ట్యాప్ బీకి రౌండ్ గా కట్ చేసి టైలు అతికిచ్చాక మళ్ళా ట్యాప్ బిగిచ్చేస్తే అయిపోయేదే అన్న ఆలోచన వీళ్ళకి ఆగం చేశాక తట్టింది. వర్క్ ప్లేస్ ఎప్పుడు దోస్తులతో నింపుకోకూడదు, అలా చేస్తే లైఫ్ ఓ జిందగీ చేసేస్తారు. ఇలాగా వీడియో మిమ్మల్ని సరదాగా
నాలాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే వీళ్ళ పనోడితనం మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. అరే ఈ రోడ్డు చూడండి, మహా విడ్డూరమైన రోడ్డు ఇది. మరి ప్లానింగ్ లో ఫాల్టా, ఎగ్జిక్యూషన్ లో ఫాల్టా, మొత్తానికి మొత్తం ఫాల్టా అనేది ఆన్సర్ లేదు గానీ ఇదొక కొత్త రకం కొలిషన్ అనే చెప్పొచ్చు. అసలు రోడ్డు మధ్యలో కరెంటు పోల్స్ వచ్చాయా, పోల్స్ మధ్యలో రోడ్డు పోసారా, అరే ఏంట్రా ఇది అనేలా ఉంది ఇక్కడ. ఇది ముందుకు పోతున్నా కొద్దీ పోల్స్ పెరుగుతున్నాయి, రోడ్డు తగ్గుతుంది. ఏందో ఈ పంచాయతీ. కటింగ్ మిషన్ తో పైపుని కోసే అన్న సడన్ గా మిషన్ కింద పెట్టాడు. ఏంది చేతులు అట్టా ఉనుకుతున్నాయి ఏంది అంటే ఇది మరి అవ్వారం. అన్నోడికి ఫ్యూజ్ ఎగిరిపోయినంత పని అయింది. కట్ చేస్తున్నప్పుడు బ్లేడ్ ఎగిరొచ్చి బల్లకి కాటేసింది. అదే బల్ల తప్పి కొంచెం ముందుకు వచ్చుంటే మనోడికి ఏటుపడేది. ఏదైనా గానీ దినం బాగుండబట్టే డేంజర్ నుండి బయటపడ్డాడు. ఎంతైనా గానీ వాడే ముందు ఈ టూల్ స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉండాలి. కొన్నిసార్లు కొందరి దరిద్రం చూసినప్పుడు ఎలా అనిపిస్తుందంటే నీ దరిద్రానికి ఓ దన్నవరా బాబు అనిపిస్తుంది. మరి అంత దారుణంగా ఉంటుంది వాళ్ళ దరిద్రం. మరి అలాంటి ఓ దరిద్రంతో కూడిన డేరా బాబే ఇక్కడి ఎర్రకారు బుల్లోడు. రివర్స్ చేశాడు, కెవ్వుమనిపించాడు. క్లాప్స్. బుర్ర బ్యాంకులో భద్రంగా దాపెట్టొచ్చినట్టున్నాడు ఈ బుర్ర తక్కువ భద్రం బాబాయ్. తెంగరంలో ఉన్నాడు. తిరగేసుకోకపోతే నిలబెట్టుకుని ఉంచవచ్చుగా. మీరిప్పటి వరకు మనుషులు ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రావెల్ చేయడం చూసుంటారు. మెటీరియల్ ని ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్పోర్ట్ చేయడం చూసుంటారు. అయితే బుర్ర పాడరా బామర్ది అనేలాగే ఇక్కడ చూడండి, బిల్డింగ్ నే లేపేసి ఒక చోట నుంచి ఇంకో చోటకి పెట్టేస్తున్నారు. మరి అసాధారణమైన పనిని మీరెప్పుడైనా చూసారా? ఇప్పుడైనా చూడడం. కొంతమంది ఏంటంటే దేనికి అస్సలు ఆపుకోలేరన్నమాట. వాళ్ళనే అంటుంటాం మరి షుగర్ క్యాండిడేట్స్ అని. లేకపోతే ఇక్కడ ఈ కారాయన చూడండి, అప్పుడే పోసిన రోడ్డులో ఎలా దింపేసి పోని చేస్తున్నాడు. దీని వల్ల రోడ్డుకి మాత్రమే కాదు బొక్క, ఈయన కారుకు కూడా బొక్కే కదా. కొంతసేపు ఆగుంటే సరిపోయేది, మరీ అర్జెంట్ అయితే వేరే రూట్ తీసుకుంటే సరిపోయేది. ఏం చెప్తాం. మనం ఇప్పటి వరకు మన వీడియోస్ లో ఎంతో మంది క్రేజీ పనిమంతుల్ని చూసాం. వా సూపర్ రా అనుకున్నాం. అయితే ఆ లిస్ట్ లోకే యాడ్ చేసేయచ్చు ఇక్కడ ఈ పనిమంతుడిని కూడా. 4-5 ట్రిప్పుల్లో వెళ్లాల్సిన ఇటుకల్ని ఒకే ట్రిప్ లో వేసుకుపోవడానికి సిద్ధమైపోయాడు. ఆ ఇటుక మీద ఇటుక, ఇరికిస్తా ఇరుక అనేలా లోడ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన మామూలు మ్యాన్ కాదు, బ్రిక్ మ్యాన్. దేనికైనా ఎక్స్పీరియన్స్ కావాలి మరి. నార్మల్ గా సెలూన్ షాప్స్ లో చూస్తుంటాం, హెయిర్ కట్ చేసే మనిషి చేసినంతసేపు నుంచునే చేస్తాడు. అది గంట అయినా 2 గంటలైనా. మరి ఆ పని దాన్ని డిమాండ్ చేస్తుంది. ఏం చేస్తాం. అయితే బుర్ర ఉండాలే గానీ దేన్నైనా అధిగమించవచ్చు అని నిరూపించాడు ఇక్కడ ఈ బార్బర్ బాబు. రయ్యమని రింగులేసే రింగర్ చైర్ ని పరిచయం చేశాడు. ఇంకా నుంచుని శ్రమించకుండా కూర్చుని తాపీగా వేసేయడమే కటింగ్. బుర్ర పెడితే బోలెడన్న ఆలోచనలు రా అబ్బాయి అని నిరూపించాడు ఈ బాబాయ్. చిన్నపిల్లల ఆలోచనల్లో చాలా ఫ్యాంటసీ ఉంటుంది. ఎప్పుడూ కొత్తగా కోరుకుంటుంటారు. రియలిస్టిక్ థింగ్స్ ని రియల్ గా ఎంజాయ్ చేస్తారు. సేమ్ టు సేమ్ ఇక్కడ ఈ బుడ్డోడు కూడా. ఇక్కడ జేసీబీతో మట్టి తీసి లారీల్లో పోస్తుంటే ఈ బుడ్డోడి కన్నుబడింది. నా ట్రక్ లో కూడా పోయిండని బుల్లి ట్రక్ తో పరిగెత్తుకొచ్చాడు. ఇంకా వాళ్ళమ్మ అల్లాడిపోయి పక్కకి లాకెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఈ జేసీబీ ఆపరేటర్ మాత్రం సూపర్ అనే చెప్పాలి. పిల్లోడి ఆనందాన్ని ఎందుకు స్పాయిల్ చేయడం అని జాగ్రత్తగా బుల్లి ట్రక్ ని కూడా ఫిల్ చేశాడు. బుడ్డోడిని కుచీ చేసేశాడు. క్యూట్ కదా. ఎక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నా సిమెంట్ మిక్సింగ్ మిషన్లని తప్పకుండా చూస్తుంటాం. మరి పెద్ద పెద్ద పనులకైతే ఓకే గానీ చిన్న చిన్న పనులకి కూడా వాటిని వాడేంత బడ్జెట్ ఉండదు. మాన్యువల్ మిక్సింగ్ చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తి ఎవరో గానీ బడ్జెట్ లేకపోతే ఏంది, బుర్ర ఉంది కదా బేసిక్ గా వాడేస్తా అని ఈ సెల్ఫ్ మేడ్ డ్రమ్ముకి తెరలేపాడు. సులువుగా శ్రమ తగ్గించేశాడు. మరి డిమాండ్ ఉన్నప్పుడు డిమాండ్ ఉన్నట్టే ఉండాలి. చూసేటోళ్లతో దేవుడా అనిపించాలి. ఎరైవల్ ఎట్లుండాలంటే అరక్షణం అల్లకల్లోలం అయిపోవాలి. మరి అలాంటి ఆశ్చర్యానికి సిద్ధమైపోండి. యాజ్ ఇట్ ఈజ్ అరైవలే ఇక్కడ ఈ బుల్లోడిది కూడా. షాక్ అయ్యారా? హెలికాప్టర్ లో తీసుకొచ్చి దిగబెట్టి వెళ్తున్నారంటే అది సార్ మన రేంజ్ మామూలుగా లేదు కదా. ఎక్స్ట్రీమ్ పాష్ ఇది. కొన్నిసార్లు ఎలా ఉంటదంటే చూడడానికి అంతా బానే ఉంటది, వాళ్ళ పనోడితనం బయటపడితేనే పిచ్చెక్కిపోద్ది. అలాంటి ఓ సంచారి స్వగృహ సామ్రాజ్యపు ద్వారాన్ని చూడండి. ఆ దిమ్మ దమ్ముకి మీ దిమాగ్ ఖరాబ్ చేసేయండి. అరే పెద్ద సమస్య వచ్చిందే. ఏం బుర్రరా బాబు, అది క్రేజీ బుర్రది. ఇంకెవడైనా దూరిపోయేలా అక్కడ ఉన్నప్పుడు ఇంకెందుకు అక్కడ డోర్ పెట్టడం దండగా. ఏదో పేరుకు ఉండాలి కాబట్టి ఉందంతే. ఇక్కడ చూడండి, ఇతనెవరో గాని మంచి సంగీత ప్రియుడిలా ఉన్నాడు. ఫోన్ కి ఛార్జింగ్ పెట్టిన గ్యాప్ లో కూడా మ్యూజిక్ మిస్ అవ్వకూడదు అనుకున్నాడు. ఇంకా వాటర్ కోసం పైప్ లైన్ వేసినట్టు మ్యూజిక్ కి కూడా పైప్ లైన్ వేసి పాడేశాడు. క్రేజీ. क्या बात है सर.
వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే వీళ్ళ పనులన్నీ మీకెలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫన్నీ వీడియోస్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.